అసలు బిగ్ బాస్లో విన్నర్ ఏ ప్రాతిపదికన విన్ అవుతారు? అంటే ఈ నాన్ సెన్స్ అంతా తట్టుకుంటూ ఉన్న వాళ్ళు అంతేనా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఒకటి ఏంటంటే చాలామంది తెలివిగా ఏం చేస్తారు అంటే సింపతి డ్రామాలు ఆడి పబ్లిక్ దగ్గర ఒక చిన్న అది గెయిన్ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది కూడా ఒక రీజన్ అవుతుంది గెలవడానికి. కానీ అసలు అవన్నీ లేకుండా హానెస్ట్గా ఆడి మాత్రం ఎవరు గెలుస్తలేరు. ఏదో ఒకటి ఆనెస్ట్గా ఆడడం అంటే ఏంటి ఇందులో? హానెస్టీ అంటే మనం అక్కడికి వెళ్ళింది దేనికి? నాకు ఫ్లాష్ బ్యాక్ ఇది, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ అప్పులు ఉన్నాయి, ఈ దీని గురించి కాదు. వెళ్ళినామా, టాస్క్ పెట్టిండా, అక్కడ నువ్వు ఎట్లున్నావు, నీ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎట్లుంది, వాళ్ళు ఇచ్చిన గేమ్ నువ్వు ఎట్లా ఆడుతున్నావు, దాన్ని బట్టి ఆడియన్స్ ఓటింగ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేటోనికి కొంచెమైనా బాధ అంటే నీకు ఒక పెయిన్ ఉందనుకో, తెలియకుండా ఒక బాధ వస్తుంది. వీళ్ళు దాన్ని ఎన్కేజ్ చేసుకొని కొందరు కావాలని ఆ సింపతి ఎక్కువ రుద్దుతూ ఉంటారు జనాల మీదకి. అవును. సో అట్లా కొందరు స్టిల్ హౌస్లో బయటకు వచ్చినప్పుడు నన్ను అరే నువ్వు ఆడినావు, మిగతా ఇద్దరు ముగ్గురు ఎందుకున్నారో మాకు తెలియదురా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళు చూడలేదు. ఓన్లీ ఎమోషనల్ బ్యాగేజ్ మీద కొందరు సర్వైవ్ అవుతూ ఉన్నారు. సో అట్లా ప్రతి సీజన్లో ఎవడో ఒకటి అట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారు. అవన్నీ ఉండకూడదని నా ఫీలింగ్. అదే కొంత ఉంటుందిలే. అంటే పాత ప్యాకేజ్ అంత టైం ఉంటే ఏం చేస్తారు బాస్ ఎవరైనా? ఎగ్జాక్ట్లీ, అవును. 24 గంటలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు టీవీ మన ఎంత రక్షిస్తోంది, మన బాధలు గుర్తు రాకుండా ఫోన్ మన ఎంత రక్షిస్తోంది అని ఇప్పుడు అర్థమవుతుంది. నిజం. అక్కడ అసలు యాక్చువల్లీ ఒక టెస్ట్ ఇప్పుడు విపశ్యన మెడిటేషన్కి వెళ్తాను తెలుసు కదా. విపశ్యన 10 days వెళ్తారు. అసలు మనిషిని ఇంకో మనిషితో మాట్లాడుకోరు, టాస్క్లు కూడా ఉండవు. జస్ట్ ఇమాజిన్, మీకు ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ప్రపంచంతో కట్ ఆఫ్, వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. అది ఇంకా కష్టం లేని అది బిగ్గెస్ట్ బాస్. అది నేను మాట్లాడకుండా నాతో అసలు కాదు. నాకు కూడా అదే సేమ్ ప్రాబ్లం. అందుకే నేను అక్కడికి ఎవరో వెళ్ళమంటే చెప్పాను, అదొక్కటి నన్ను ప్లీజ్, నేను మాట్లాడకుండా ఉండలేను. ఇంపాసిబుల్ అసలు నాతో అసలు కాదు. నాకు అట్లీస్ట్ జనాలు ఉన్నారు కాబట్టి అందరితో టైం స్పెండ్ చేసినా కానీ లేకపోతే అసలు కష్టం. ఏం వంట చేశారు బాస్ అక్కడ? నేను మటన్ చేసిన, చికెన్ చేసిన, అండ్ ఆలు 4-5 కర్రీస్ చేసిన. చాలా ఇష్టంగా తిన్నారు. లక్కీలీ కుదిరినాయి. ధనియాల పొడి, కారం పొడి ఏం లేవు. లిటరలీ నేను చేసిన ఎవ్రీ దాంట్లో ఓన్లీ కర్రీ, దాన్ని ఏమంటారు, ఆయిల్, సాల్ట్, పసుపు, కారం ఇవి ఉంటే చాలు కర్రీ మంచిగా అవుతుంది. నాకు ఆడికి వెళ్ళినాకనే తెలిసింది ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు అని. ఉల్లిపాయలు, ఓపిక ఉండాలి. అదే జస్ట్ ఆనియన్స్, అల్లం పేస్ట్ మేము దంచుకోవాలి అంతే, డైరెక్ట్ పేస్ట్ రాదు. సో ఎంతో కొంత ఓపిక ఉన్నంత దంచి వేసుకోవడం, వీటితోటే చేయొచ్చు. యాక్చువల్గా నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఫుడ్ వండాలంటే ఓపిక ఉండాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకున్నా కూడా. అంతే కదా. అవును. సో ఆ విధంగా అయితే మీరు ముందరకెళ్ళి అందరినీ మీరు రఫాడిచ్చి అందరి మనసులు, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమందింది అభయ్ నవీన్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక పర్టికులర్ మూమెంట్ అని లేదు, బట్ ఎగ్జాక్ట్లీ నేను బయటకు వస్తున్నప్పుడు ఆ మూమెంట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే నాకు రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు 11 members నా గురించి బాధపడ్డారు, 11 members నా గురించి ఫైట్ చేసినారు. అంటే రిక్వెస్ట్ చేశారు, ఆయన ఉండాలి, తను చాలా డిజర్వింగ్ హౌస్. మిమ్మల్ని బదులు ఎవరు పంపించాలని ఏమో అది నాకు తెలియదు. బట్ నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంకో క్యాండిడేట్ లేరు నాతో పాటు. ఇంకో క్యాండిడేట్ లేడు. సో వాళ్ళు సంభవం ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ కూడా చెప్పారు. తనొక్కడే కాదు, మేము కూడా మిస్టేక్స్ చేసినాము, దానికో పంపించడం కాదు, తను డెఫినెట్లీ హౌస్లో అయితే ఉండాలి అని చెప్పేసి అందరూ ఫైట్ చేసిన మూమెంట్ నాకు బాగా నచ్చింది కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు రెడ్ కార్డ్ వస్తుంది? అవును. మళ్ళీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా? తెలీదండి అది. అంటే అట్లా కూడా ఉంటుందా? అట్లా ఇప్పటివరకు అయితే ఒక 2-3 seasonsలో మాత్రమే చేశారు అవుట్ ఆఫ్ 7 seasons. రీఎంట్రీ అనేది చాలా తక్కువ, 2-3 seasonsలో చేసినారు. సో ఈసారి చేస్తారా లేదా ఐడియా లేదు. మరి ఇన్ని రోజులు మీరు వర్క్కి దూరంగా ఉన్నారు కదా, సినిమా రోల్స్ మిగతా స్టాండప్ కామెడీలు అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ. యాక్చువల్లీ నేను ఇప్పుడే వచ్చినా కదా, స్లోగా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ అవన్నీ గ్యాదర్ చేయాలి. యాక్చువల్గా అయితే నేను సెకండ్ ఫిలిం ఒక డైరెక్షన్ చేస్తున్నా, 10 days షెడ్యూల్ షూట్ చేసి వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఏంటంటే పాపం నేను మెల్లగా నవంబర్ దాకా వస్తారులే అని వాళ్ళు వేరే వర్క్స్లో స్ట్రక్ అయ్యారు అందరూ. సో వాళ్ళందరినీ మళ్ళీ అసెంబుల్ చేసి స్టార్ట్ చేయాలి షూట్. ఇప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు బయట మిమ్మల్ని సపోజ్ మీ ఆవిడ మిమ్మల్ని తెగ మిస్ అయిపోయి బాధపడిపోతూ మీకు ఫోన్ చేయాలంటే కుదరదు కదా? ఆప్షన్ లేదు, ఫోన్ అసలు రాదు. ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు ప్రొడ్యూసర్ గారికి చెప్పి ప్లీజ్ మా ఆయనకు చెప్పండి, నేను ఆయనతో చచ్చిపోతున్నా, ఆయన చూడలేక. మీరు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే వాళ్ళు, మీరు అట్లీస్ట్ వాళ్ళు నన్ను మిస్ అవుతున్నాను ఏదైనా మెసేజ్ పంపిద్దాం అనుకున్నా కూడా అది వాళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇది మిస్టేక్, ఇదేదో కావాలని వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ వెళ్తుందంటే అది ఆపేస్తారు అక్కడ మన దగ్గర రానియకుండా. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కనెక్షన్ కంప్లీట్లీ కట్టు. మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు ఎనీ టైం. అట్లుండదు. మనం వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఎంతో డబ్బులు కట్టి వెళ్ళాలి రిటర్న్. ఇది పిలిచి కొట్టించుకోవడం అంటే సారీ ఏమనుకోకండి, కానీ నేను సచ్చిన పోను. ఫ్రీడమ్ని తీసేసేది ఏది కూడా
సో నేను అట్లనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకున్నా, కొన్నిసార్లు వాళ్ళు వైలెన్స్ ఆఫ్ రూల్స్ అన్నారు, అదే జరిగింది అక్కడ. అంతే ఫ్రీడమ్ అదే కదా, ఇప్పుడు మన స్వేచ్ఛని తీసుకెళ్ళిపోయి Exactly. అదే పిలిచి కొట్టించుకోవడం చెప్పాను కదా, అంతే. బట్ మొత్తానికి మా మోస్ట్ పాపులర్ షో అది మాత్రం కరెక్ట్. అవును, అసలు ఏం ఫాలో అవుతారు బాస్ అసలు బిగ్ బాస్ ని? దారుణంగా. అంటే నేను ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో నాకు రాననే మెసేజ్ నేను ఈ 3 వీక్స్ తర్వాత నాకు వస్తున్నాయి కంటిన్యూస్గా. అదే పాపులర్ అయిపోతారు ఒక్కసారి ఎగ్జాక్ట్లీ ఇన్స్టింక్ట్.